వీళ్ళు మా రాజభవనంలో కల్లోలం సృష్టించాలని ప్రయత్నం చేశారు. No, it's not possible. ఫ్రేజర్ గారు, వాళ్ళు వేసుకున్న ఝాన్సీ సైనికుల దుస్తుల లోపల మీ ఈస్ట్ ఇండియా కంపెనీ దుస్తులున్నాయని చూస్తే మీకే తెలుస్తుంది. You bloody cheats, traitors! ఎందుకు ఇలా చేశారు? ఎందుకు? ఆపండి మిస్టర్ ఫ్రేజర్. ఈ నాటకాలన్నీ మా నర్తనశాలలో ఆడితే బాగుంటుంది. నేను వాళ్ళని తగిన విధంగా పనిష్ చేస్తాను మహారాజా. వీల్లేదు. వీళ్ళని మీతో పంపించబోం. వీళ్ళుండవలసింది మా కారాగారంలోని. అది జరిగే పని కాదు మహారాజా. ఈ నేరస్తులంతా మీ కారాగారంలో ఉన్నట్లయితే నేను మా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏం జవాబు చెప్పగలను? నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మా సైనికులు సమర్ సింగ్ ని వెంటనే బంధించి తమరి ఎదుట నిలబెడతారు. చెప్పు, నువ్వెవరో చెప్పు. నేనొక సామాన్య స్త్రీని. నాకున్న ఒకే ఒక కోరిక, ఈ దుష్ట ఆంగ్లేయుల బారి నుంచి ఝాన్సీని కాపాడుకోవాలన్నదే. మేము మీ ఉన్నత భావాలను ఎంతో గౌరవిస్తున్నాం. నాదొక విజ్ఞప్తి వింటారా? తప్పకుండా చెప్పండి, ఏం చెప్పదలిచారు? దయచేసి మీరు వెంటనే మీ కోశాగారాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు అది ఖాళీయేనా అని చూడండి. ప్రధానమంత్రి గారు. ఆజ్ఞ మహారాజా. దయచేసి ఆ విజ్ఞప్తి ప్రకారం చేయండి వెంటనే. నువ్వు ఆ బ్లడీ ఇండియన్స్ ముందు మన బ్రిటిషర్స్ యొక్క పరువుని పోగొట్టావు. వాళ్ళ ముందు మనం తలంచుకుని బతిమాలుకోవాలా? వాళ్లే మనల్ని బతిమాలుకునేలా చేసుకోవాలి. సార్, ఇక్కడ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయడం ఎవరికైనా. ఐ విల్ హ్యాండిల్ ద సిచ్యుయేషన్. నేను చెప్పేది శ్రద్ధగా విను. మనం ఆమెను వెంటనే అంతం చేయాలి, వీలైనంత త్వరగా. జయం జయం మహారాజా. అద్భుతం జరిగింది మహారాజా. మన కోశాగారం నుంచి దోచుకోబడిన మొత్తం సొమ్మంతా, యథాతథంగా మొత్తం సొమ్ము కోశాగారంలోకి తిరిగి చేరుకుంది. మహారాజా, ఇలాంటి వీరనారిని చూడాలని సభలోని వారే కాదు, ఝాన్సీలోని యవన్మంది తహతహలాడుతున్నారు. మన పాలిట దేవతలా దిగివచ్చిన ఈవిడ ఎవరు అని. తమరన్నది నిజమే. మీ ముసుగుని తొలగించండి. తీయని మహారాజా. రఘునాథ్, ఆవిడ ముసుగుని తొలగించండి. మహారాజా, ఒక భారతీయ స్త్రీని గొలుసులతో బంధించిందే కాక ఆమెనిలా అవమానించదలిచారా మీరు? లేదు, నిజానికి మేము మిమ్మల్ని గౌరవింపదలిచాం. అలా గౌరవించడానికి ముందు తమరు ఎవరు అనేది తెలుసుకోదలిచాం. సరే మహారాజా, నేనే ముసుగును తొలగిస్తాను. అందుకు నా ఓ 2 షరతులు. ఏమిటి మీ షరతులు? మొదటి షరతు, రైతుల సుంకాన్ని మొత్తం మీరు రద్దు చేయాలి. అంగీకరించాం. ఇక రెండవ షరతు, ఒక భారతీయ స్త్రీ తన మొహాన్ని కేవలం తన భర్తకి చూపించాలనుకుంటుంది, లేదా 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 తనని ఓడించిన వాడికి చూపిస్తుంది. ఝాన్సీ ధ్వజ క్రీడలో ప్రజలందరి ముందు మీరు గనక నన్ను ఓడించినట్లయితే నా అంతట నేనే నా ముసుగును తొలగిస్తాను.